గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ లో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న డ్రైవర్లు తక్కువ జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 8,463 రూపాయల వేతనం మాత్రమే అందుతోందని, కనీసం 18,500 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరారు. కొత్త టెండర్ సంస్థ ఒక్కో ట్రిప్ కు ప్రభుత్వం నుంచి 1,640 రూపాయలు పొందుతున్నప్పటికీ తమ జీతాలపై స్పష్టత లేదని తెలిపారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు వినతి పత్రం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్, నేను తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ లో కెప్టెన్ గా విధులు నిర్వహిస్తున్నాను. గత దశాబ్ద కాలంతో పాటు మేము తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ లో కెప్టెన్లుగా అంటే డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నాము. గతంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు ఈ టెండర్ ని దక్కించుకొని విధులు నిర్వహించేవారు. అప్పుడు రాష్ట్రంలో 500 వాహనాలతో మేము విధుల్లో పాల్గొనే వాళ్ళము, 500 మంది కెప్టెన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీ విద్యావేద ఫౌండేషన్ వాళ్ళు కొత్త టెండర్ దక్కించుకోవడం జరిగింది. ఈ విద్యావేద ఫౌండేషన్ వాళ్ళు 360 వాహనాలు ప్రస్తుతానికి రాష్ట్రంలో సమకూర్చడం జరిగింది. ఇందులో భాగంగా మన నంద్యాల జిల్లాకి 11 వాహనాలు సమకూర్చారు. మొత్తం 19 వాహనాలు. మిగతా వాహనాలు కొద్ది రోజుల తర్వాత సమకూర్చామంటున్నారు. ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే, గతంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు 8,463 రూపాయలు అతి తక్కువ జీతానికి, రాష్ట్రంలో ఎవరైనా అతి తక్కువ జీతాలకి వేతనాలకు పనిచేసే వాళ్ళు ఉన్నారంటే అది ఓన్లీ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు మాత్రమే. సో మేము చాలా మాటలు ముఖ్యమంత్రి గారికి, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము, అలాగే లోకేష్ గారికి ఇచ్చాము, అలాగే ఇప్పుడు ప్రజెంట్ గా సత్యకుమార్ గారికి ఇచ్చాము. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఇచ్చాము. సార్, ఈ ప్రభుత్వము మాకు వచ్చిన తర్వాత మా జీతాలను పెంపుదల చేసి కనీస పనికి సమాన పనికి సమాన వేతనం 26,500 సుప్రీంకోర్టు యాజ్ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి కొత్త జీవో అమలు చేశారు. కనీసం అందులో మేము 18,500 రూపాయలు మేము కనీస వేతనం అడిగాము. సో అలాగే మాకు పని గంటల విధానం కూడా 8 అవర్స్ విధానాన్ని కూడా అమలు చేయమని చెప్పాము. అవన్నీ ఇప్పటికీ ఏది అమలు అవ్వలేదు. సో ఇప్పుడు వేద ఫౌండేషన్ వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు, కానీ మాకు శాలరీస్ ఎంత ఇస్తాము అనే దానిపైన కూడా ఒక క్లారిటీ లేదు. సో గతంలో ఒక ట్రిప్ కి వచ్చేసి 895 రూపాయలు తల్లిబిడ్డను ఇంటికి చేర్చడం వలన వాళ్ళు తీసుకునేవారు. ఇప్పుడు ప్రజెంట్ గా ఒక ట్రిప్ కి వచ్చేసి 1,640 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు అదనంగా 2 కేసులు యాడ్ చేయడం జరిగింది. గతంలో హాస్పిటల్లో ప్రసవించినటువంటి తల్లిని బిడ్డని మాత్రమే గమ్యస్థానానికి అంటే వాటి ఇంటికి చేర్చేవాళ్ళం. ఇప్పుడు 2 సేవలు అదనంగా ఏంటంటే, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరైతే హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళని ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కి, హాస్పిటల్ నుంచి ఇంటి దగ్గరికి చేర్చాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఇంకోటి SAPW అంటే అధిక రక్తహీనత ఉన్న మహిళలు ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారో వాళ్ళని కూడా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కి, హాస్పిటల్ నుంచి ఇంటి దగ్గరికి చేర్చమని చెప్తుంది. ఈ సేవలకు గాను వాళ్ళు ఒక ట్రిప్ షీట్ కి 1,640 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ గతంలో అడిగినప్పుడు మీకు కనీసం 18,500 ఇవ్వాలంటే ఒక ట్రిప్ కు వచ్చేసి 1,500 రూపాయలు ఛార్జ్ చేయాలన్నారు. ఇప్పుడు 1,640 రూపాయలు ఛార్జ్ చేశారు, కానీ మాకు మా జీతాలు ఎంత అని మాత్రం తెలియచేయలేదు. లేదు, ఫ్రీ. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఫ్రీ. అంటే థర్డ్ పార్టీ ఏదైతే ఉందో వేద విద్యా ఫౌండేషన్ వాళ్ళు ఒక ట్రిప్ కి 1,640 రూపాయలు తీసుకుంటారు, గవర్నమెంట్ నుంచి టెండర్ తీసుకుంటది. సో మాకు మాత్రము శాలరీస్ ఏ అప్డేట్ లేదు.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాము. అలాగే ఇప్పుడు మంత్రి ఫారూక్ గారు వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పాము, సార్ మా జీతాలు ఇంక్రిమెంట్ చేయండి, మమ్మల్ని ఆదుకోండి. ఇప్పుడున్న నిత్యావసర వస్తువులను ఆకాశాన్ని అంటాయి. ఏ వస్తువు కూడా కొనాలన్నా కూడా మేము 8,463 రూపాయలతో ఏం చేయగలము? కనీసం ఇంటి రెంట్ కట్టుకోలేని పరిస్థితి, దీనమైన పరిస్థితి మాది. కాబట్టి ప్రభుత్వం మా యందు దయ ఉంచి మాకు 18,500 ఇవ్వాలని చెప్పేసి మేము చాలా సార్లు వినతి పత్రాల్లో కనపరిచాము. అది ఇస్తారని మేము ఆశిస్తున్నాము. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సోదరులందరి తరఫున మేము మీడియా తరఫున మా అందరికి న్యాయం చేకూరుస్తారని మేము ఆశిస్తున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.